గారు ఇక్కడ తమ్ముడు అయ్యప్ప గారు గాని లేకపోతే అజయ్ గారు గాని ఇద్దరు సోదరులే, వీళ్ళిద్దరు వాళ్ళ గొడవ పడ్డం అనేది ఎలా ఉందంటే ఆయన కూడా అయ్యప్ప గారు కూడా కరడు కట్టినటువంటి జన సైనికుడే. ఆయన కూడా అంటే పార్టీలో ఏం ఇప్పుడంటే విశ్లేషకులుగా రావచ్చు కానీ అంతకు ముందు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. టీడీపీలో కూడా అజయ్ గారు అదే కమిట్మెంట్ తో పనిచేస్తుంటారు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఉన్నటువంటి ఎటువంటి అంటే డ్యామేజ్లు అనేవి రిపేర్ చేసుకుంటే రేపొద్దున ఇప్పుడు టీడీపీ ఒక్కటే ఆపేసిందని కాదండి. ఇక్కడ కొంతమంది కెట్టిన వాళ్ళు ప్రసాద్ చిగిరి చెట్టు గారి విషయంలో అది అడ్డుకున్నారు అన్నట్టుగా బయట ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాన్ని సరిదిద్దుకోవడానికి కూటమి ప్రభుత్వం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడూ కొంచెం వాయిస్ వినిపించేటువంటి వ్యక్తులు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయకూడదు అన్నది మాత్రం ఖచ్చితంగా ఒక నినాదం ఉంటుంది సార్. ఇప్పుడు టీడీపీకి డ్యామేజ్ జరిగితే ఇక్కడ అజయ్ గారు ఒప్పుకోరు, జనసేనకి డ్యామేజ్ జరుగుతుంది గ్రౌండ్ స్థాయిలో అంటే ఖచ్చితంగా మేము ఒప్పుకోము. ఎందుకంటే మా పార్టీ కోసం 12 ఏళ్ళుగా జెండా పట్టుకుని తిరుగుతూ పార్టీని ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన తర్వాత గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్నటువంటి కొన్నిసార్లు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోవచ్చు కాక అక్కడ ఆర్థిక సహాయాలు అందించిన వాళ్ళు కానీ పార్టీని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళు కానీ ప్రోత్సహించిన వాళ్ళు కానీ ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తాం, వాళ్ళు ఎందుకు పనిచేయరు అన్నట్టు పక్కన పెట్టేసేటువంటి విధానంతో కొంతమంది ప్రవర్తిస్తున్నటువంటి ఖండిస్తాము. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఇప్పటి వరకు కూడా మేము ఎలా పనిచేస్తామో వాళ్ళు కూడా ఎన్ఆర్ఎస్ కూడా అలాగే పనిచేశారు. పనిచేసినటువంటి తరుణంలో వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవం కూడా ఖచ్చితంగా వాళ్ళకి కూడా రావాలి. అలాగే పార్టీలో కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా అదే గౌరవం వాళ్ళ అయ్యప్ప గారు కూడా చెప్పడం జరిగింది. ఆ గతంలో రాజేష్ అన్న కూడా ఆ రోజు ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శించారు ఏంటి అన్నది కూడా తెలుసు. అలాంటి వ్యక్తులని కూడా ఈ రోజు ఒక్కటే కార్నర్ చేస్తే ప్రసాద్ చిలిగించెట్టి గారిని చూపిస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు తప్ప ఆ రోజు ఆయన రాజేష్ గారికి కూడా అలాగని టీడీపీ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం మానేలేదు కదండి. ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళు కంట్రోల్లో ఉండమని చెప్పి పార్టీకి పనికి వచ్చే విధంగా లేకపోతే పార్టీని ప్రోత్సహించేటువంటి విధంగా మార్చుకోవాలి తప్ప దీన్ని ఒక్కొక్కరిని ఆపు చేసుకుని దాన్ని రచ్చ చేసుకుంటే కనుక ఏ పార్టీకైనా సరే కానీ మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడే వాళ్ళే. మహాశైల రాజేష్ గారు కష్టపడలేదని అనట్లా, అనేక కేసులు పెట్టించుకున్నారు, అనేక ఎదురు దెబ్బలు తిన్నారు. ఆయన కూడా ప్రసాద్ సిలిగించేటటువంటి వ్యక్తి కూడా ఆయన కూడా అనేక సార్లు ఒక పార్టీ అని కాదండి వ్యక్తులు కార్నర్ చేసినా లేకపోతే పార్టీలు కార్నర్ చేసినా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కార్నర్ చేసి మాట్లాడినా ఫస్ట్ వినిపించేటువంటి వాయిస్ అవన్నీ కూడా ఏ పార్టీని టార్గెట్ చేసినా అలాంటప్పుడు దాన్ని అలాగని రకాలతో తిట్టేటువంటి సంస్కృతి భాష వాళ్ళని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించారు. అలాంటి భాషలు కూడా వాళ్ళు వాడరు. అలాంటప్పుడు ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. అలాంటి చిక్కుముళ్ళు ఏమన్నా ఉంటే కనుక అధిష్టానంలో ఉన్నటువంటి మా అధినేత దృష్టికి పూర్తిగా వెళ్ళలేదు విషయం అనుకుంటున్నాము. ఆయన ఒక మాట క్లారిటీగా చెప్పేస్తే కనుక క్లియర్ గా కూటమి మధ్య మాత్రం ఎటువంటి పరపచ్చాలు ఉండవండి. కూటమి ఎప్పుడు బలంగానే ఉంటది. కూటమి ఇలాంటి చిన్న చిన్న విషయాలతో సర్దుకొని వెళ్ళిపోయి రేపొద్దున సమయం అయిపోయింది. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు అన్ని రిపీట్ చేసుకొని ఎవరెవరు ఎన్ని నిమిషాలు మాట్లాడారో ఒకసారి చూసుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను మాట్లాడేప్పుడు స్పీడ్ మాట్లాడతారని కృష్ణవేణి గారు, వంశీ గారు, అజయ్ గారు లాంటి సమయం అయిపోయింది. దీంట్లో వచ్చే ఏం సమయం 2 నిమిషాలు అయితే అడే కొట్టరు వచ్చాము, మిమ్మల్ని కొట్టారా? ఎవరు కొట్టరు కదా. కాబట్టి నాకు టైం ఇచ్చినప్పుడు నన్ను ఇబ్బంది పెడతారు, మీరు ఎక్కువ టైం తీసుకుంటారు, నేను స్పీడ్ మాట్లాడాల్సి వచ్చేది. నాకు జనాలకు అర్థమవుతుంది కదా, నాకు అర్థం కాదు. 30 సెకండ్స్ 20 సెకండ్స్ కాదు చెప్పు ఆపబ్బా. కృష్ణవేణి గారు పార్టీ పరంగా బ్రహ్మాండంగా కష్టపడతారు. ఎంత అదృష్టం చేసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి క్యాడర్ దొరకడం. ఎందుకంటే ఆమె అక్కడ తప్పైనా కూడా సరే ఇక్కడ పోరాటం చేస్తుంది. పాపం ఇక్కడ వచ్చి మాతో కొట్లాడుతుంది, అక్కడ నియోజకవర్గాల్లో జిల్లాలో ఏ విధంగా కొట్లాడుతుంది తెలుసు. కానీ అలాంటి వ్యక్తులను గుర్తించలేకపోతే లీడర్ ఎప్పుడైతారయ్యా? ఎవరైనా లీడర్ ఎట్టిస్తారు? ఎవరికి మన ఇష్టం వచ్చినట్టు మనం ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చుకుంటా, ఎవరు మార్క్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే ఎట్టవుతుంది? ఇప్పుడు అజయ్ గారు చెప్తున్నారు. అజయ్ గారు సత్తెనపల్లి పాపం చిన్నప్పటి నుండి ఆయన కూడా కష్టపడినట్టున్నాడు, కాదని నేను చెప్పడంలా. కాకపోతే ఒకవేళ డిబేట్కి వచ్చినప్పుడు ఆయన కావాల్సినట్టు ఆయన పోరాటం చేసి ఆయన కావాల్సినట్టు ఆయన సక్సెస్ కావాలని తాపత్రయపడుతున్నాడు. ఈ తాపత్రయం అంత అవసరం లేదు అజయ్ గారు. ఎందుకంటే మీకు ఇచ్చిన టైంలో మీరు కరెక్ట్ గా స్క్రిప్ట్ పెట్టుకొని బ్రహ్మాండంగా మాట్లాడారు, ఎవరితో నేను వద్దనులే. కాకపోతే ఏమవుతుందంటే మన
మనిషికి మనిషి అవుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడిందంటే ఎక్కడ కానీ బూతి మాట్లాడరు. ఎంత గలాటలు జరిగినా మన ఇద్దరం చాలా డిబేట్లలో ఉన్నాం కదా, నేను కోపగించుకున్నా మీరు కోపగించుకున్నా బూతులు రావు. ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చింది తప్ప బూతులు రావు. కాబట్టి బూతులు లేకుండా మాట్లాడే కార్యక్రమం బ్రహ్మాండంగా మాట్లాడతారు. కానీ ఇది కొంచెం అవగాహనతో మాట్లాడే కార్యక్రమాన్ని ప్రయత్నం చేయండి. ఇంకా అజయ్ గారి గురించి, మన అయ్యప్ప గారి గురించి చెప్తున్నారు. అయ్యప్ప గారు పాపం వీళ్ళ విధేయుడు జనసేనకు. ఫస్ట్ నుండి ఆయన వాళ్ళ కుటుంబం వాళ్ళ అన్న ఎంతో కష్టపడి వాళ్ళ పార్టీకి పనిచేసినారు. చేస్తే స్వయంగా వాళ్ళనే ఇబ్బందికరమైనటువంటి సందర్భం, అన్ని విషయం గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇబ్బంది కూడా ఆయనకు ఎంత మీరు పెడుతున్న మండలి చాలు, కొంచెం ఆగుతాం. మీరు పెట్టిన మండలి చాలు. ఇప్పుడు మళ్ళీ మీరు మండలి ఎందుకు మాట్లాడితే మీరు మంట పెడతానే ఉన్నారు. ఉన్నాం ప్రతి దానికి మోహన్ రెడ్డి గారు టాపిక్ మీరు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి, కూటమి గురించి, కూటమి రాష్ట్రం శ్రేయస్ కోసమని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే కూడా నేను కదా ఈ రాష్ట్రపతనం చేసినటువంటి నాయకత్వం ఈ టర్మ్ లో ఈ కూటమి తయారైన తర్వాత, రాష్ట్రంలో 3 పార్టీలు తోడైన తర్వాత, రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇష్టం వచ్చినట్టు జరుగుతుంటే ఒక్కరు కాకుండా ఒక్కరు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో మీ 3 పార్టీలు ఉన్నాయంటే, మీ పార్టీలు బయట వాళ్ళని తినేది అయిపోయిన తర్వాత మీ పార్టీలు ఉండడానికి మొదలు పెడుతున్నారు అయ్యప్ప గారు లాంటి వాళ్ళను. కాబట్టి నేనేమంటున్నా అంటే, పార్టీల కోసం పార్టీ పెట్టిన తర్వాత ప్రజల కోసం పనిచేయండి. ప్రజల కోసం, మన కోసం పార్టీ క్యాడర్ పనిచేసినప్పుడు వాళ్ళని గుర్తించండి. అంతే తప్ప మీ ఇష్టం వదులుకుంటా మీరు డిబేట్లలో కూర్చొని మాట్లాడిపోతే పరిష్కారం ఎట్లవుతుంది? పరిష్కారం కావాలంటే సరైన అవగాహనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. మీరేదో మాట్లాడినామని చెప్పి ఇక్కడికి వచ్చి ఊరు కలుసుకుంటా పోతే ఎట్లవుతుంది సోదరా? నేను ఎక్కడ మీరు ఇంతసేపు మాట్లాడితే ఒక్కొక్కరు 15 నిమిషాల పైన మాట్లాడితే కనీసం నేను నోరు కూడా విప్పకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు నోరు ఇప్పుతారంటే బయట చూసే జనం ఏమనుకుంటారు? వీళ్ళకి సభ్యత ఉందా, వాళ్ళకి సభ్యత ఉందా అని ఆలోచన చేస్తారు కదా. సభ్యత లేని క్యాడర్ పార్టీ బ్యానర్ లో మనం కోసం మనం పనిచేయాలి. మన పార్టీలో కవర్ చేసుకోవడం కోసం మాట్లాడడం అన్యాయం తెచ్చి అది ఏడ జనాల్లో ప్రయత్నం చేసి మీ పక్కనే మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి గారు దయచేసి రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ కి అజయ్ గారు అయ్యప్ప గారు అజయ్ గారు మోహన్ రెడ్డి గారు అర్థమైంది. అయ్యప్ప గారు చివరిగా పరిస్థితి వచ్చిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇద్దరు సమయం అయిపోయింది. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి, చివరిగా వన్ వర్డ్ కంక్లూడ్ సార్ ప్లీజ్. సమయం అయిపోయింది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది. సమయం అయిపోయింది, ఎక్స్టెన్షన్ అయింది ఈ రోజు. అర్థం చేసుకోండి దయచేసి. ఎవరికి తక్కువ రైట్ ఇవ్వండి. నేను అజయ్ గారు ఒక సోదరుడు, నాకు ఆయన కూడా మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాను. మా నాన్నగారు 40 సంవత్సరాల పాటు మేము టీడీపీ పనిచేసాం. నా పేరులో కూడా ఎన్టీఆర్ గారి పేరు తారక రామాయణ ఉంటుందండి. తారక రామ అయ్యప్పండి నా పేరు. ఆయన తెలియజేయని చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఎనలిస్ట్ వచ్చినప్పుడు రాష్ట్రంలో టీడీపీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితుల్ని నేను మీడియా దృష్టికి తీసుకొస్తాను. లాస్ట్ లో కంక్లూజన్